morning everyone. Welcome to Brain Boost with Sai.com. Today topic discuss about ratio and proportion. Ratio and proportion. Okay friends. We also discuss about all concept in ratio and proportions. We have to discuss about all concepts in ratio and proportion. ఎందుకంటే మనం అన్ని కాన్సెప్ట్ మ్యాక్సిమం కవర్ చేస్తామండి 3 లెసన్స్లో అన్ని ప్రపోర్షన్ గురించి రేషియో గురించి ఆల్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియో ఫస్ట్గా మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే రేషియో అంటే ఏంటో తెలుసుకున్నాం అండ్ ప్రపోర్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ రెండు ఇంట్రడక్షన్ లెసన్ 1లో తెలుసుకున్నామండి. అలాగే ఫోర్త్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్, మీన్ ప్రపోర్షనల్ ఈ మూడిట్ల గురించి చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ మీన్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. ప్రోడక్ట్ ఆఫ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఈ రెండిట్ల గురించి అక్కడ తెలుసుకున్నాం. థర్డ్ లెసన్స్లో తెలుసుకున్నాం. థర్డ్ లెసన్లో ప్రోడక్ట్ ఆఫ్ మీన్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ గురించి తెలుసుకున్నాం. ఫోర్త్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్ అండ్ మెయిన్ ప్రపోర్షనల్ ఈ మూడిట్ల గురించి కూడా మనం తెలుసుకున్నామండి. మీరు ప్రీవియస్ వీడియోస్ని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, కంపారిజన్ ఆఫ్ రేషియోస్. రేషియోలో ఏది పెద్ద రేషియో ఏది చిన్న రేషియో కంపేర్ చేసేదే కంపారిజన్ ఆఫ్ రేషియోస్. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సింపుల్ కదా. ఇన్వర్స్ రేషియో కూడా ఉంటుంది, ఇందులో ఇంకా ఇవ్వలేదు. ఇన్వర్స్ రేషియో కూడా వన్ ఆఫ్ ది రేషియో. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో ఆల్సో డిస్కస్ అబౌట్ ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసాం. అలాగే లెసన్ 2లో కూడా డిస్కస్ చేసామండి. రేషియోలో టైప్స్ని కూడా డిస్కస్ చేసాం. డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో ఇవి 3 వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. ఎలా చెయ్యాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇవి ఆల్సో డిస్కస్ అబౌట్ ప్రీవియస్ వీడియోస్. వన్స్ చెక్ మై ప్రీవియస్ వీడియోస్. సింపుల్ చిన్న కాన్సెప్ట్లో నేర్చుకున్నామండి. ఈ కాన్సెప్ట్ మీకు వచ్చిందా అంటే చిటికలో చేయగలరండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ మరి ఇంకా అర్థమెటిక్ అంటే ఇంకేం కాదండి. సింపుల్లో రియల్ టైంలో అప్లై చేసేదే అర్థమెటిక్. ఓకే, మనం చేసే పనిని రియల్ టైంలో చేసే సమ్స్ని రియల్ టైంలో అప్లై చేసుకొని చేసేదే అర్థమెటిక్. సింపుల్ కాన్సెప్ట్లో సింపుల్గా చెప్పుకుందాం. వేరియేషన్ ఆల్సో డిస్కస్ చేసాం. ఓకేనా, వేరియేషన్ ఆల్సో డిస్కస్ అబౌట్ ప్రీవియస్ వీడియోస్. వన్స్ చెక్ మై ప్రీవియస్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.